నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. దేశం మొత్తం హాట్ టాపిక్గా కూర్చున్నటువంటి ఇండోర్ ఘటన. భార్యాభర్తలు హనీమూన్ కని వెళ్తే అక్కడ భర్త అకస్మాత్తుగా మరణించడం జరిగింది. తర్వాత భార్య లొంగిపోవడం జరిగింది. అసలు ఓవరాల్గా ఈ సబ్జెక్ట్కి సంబంధించి ఫుల్ స్టోరీ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఇండోర్కి సంబంధించింది టాప్ టు ఎండ్ వరకు అసలు ఏం జరిగింది, స్టోరీ ఫుల్ స్టోరీ చెప్పండి. బేసిక్గా ఫస్ట్ ఒక కొత్త జంట పెళ్లి చేసుకుంది. 21కి మేఘాలయ వెళ్ళారు, షిలాంగ్. అక్కడ దిగారు హ్యాపీగా. ఒక హోటల్, అంటే నువ్వు జర్నీ చేసి వస్తావు కాబట్టి ఫ్రెష్ అప్ అవ్వడానికి, ఆ రాత్రి పడుకొని తెల్లారి లేవడానికి నీకు ఒకటి కావాలి. దాన్ని అలా యూజ్ చేసుకున్నారు. ఆ తర్వాత మార్నింగ్ వాడెవడో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ పెట్టినా సరే, మాకు వద్దులే, వెతుక్కుంటూ కొత్త ప్రదేశానికి వచ్చాం కదా, ఎక్కడన్నా వింతవి విశేషాలు ఉన్నవి తిందాం అనుకొని వెళ్ళారు. అంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అందరికీ అందుబాటులో ఉండేలాగా ఒక ఇడ్లీ పూరి అవే పెడతారు బేసికలీ, అంటే న్యూట్రల్గా అందరూ తింటారు అని. వీళ్ళు ఈ ప్రాంత ఫుడ్ ఏంటుంటుందో తిందామని వెళ్ళారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు నెక్స్ట్ మార్నింగ్ ట్రెక్కింగ్కి వెళ్ళాలి. ట్రెక్కింగ్ కోసం చిరపుంజి సెలెక్ట్ చేసుకున్నారు, ఆ వాటర్ ఫాల్స్ ఉండే ఏరియా. చిరపుంజి ఎక్కువ వర్షాలు పడతాయి, ఏడాదంతా వర్షాలు ఉంటాయని విన్నా, నేను ఎప్పుడు పోలా. అక్కడికి వెళ్ళే టైంలో ఈ కొండలు గుట్టలు ట్రెక్కింగ్కి ఏ రూట్లో పోతే బాగుంటుంది, ఎటు నుంచి అంటే ఇప్పుడు కొన్ని చోట్ల వాటర్ జారుతాయి, కొన్ని చోట్ల సగం వెళ్ళిన తర్వాత కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంటే నీట్గా వెళ్ళడానికి, నీట్గా దిగడానికి అక్కడ లోకల్ గైడ్స్ ఉంటారు. ఆ రూట్ బాగా మంచి జల్లెడ పట్టిన వాళ్ళు ఒక గైడ్ని పిలుచుకున్నారు. వాడేమో ఇంత రేట్ కార్డు ఇచ్చాడు. అంటే ఇంచుమించు శుభప్రదం సినిమాలో డోలీలో మోసుకెళ్ళి తీసుకొచ్చినట్టుగా ఒక రేట్ వేసి ఇచ్చాడు వీళ్ళకి. వాళ్ళకి ఆ రేటు పడలా. లేదు సార్ చూడండి, మిమ్మల్ని మొత్తం తిప్పుతాను, అది చేస్తాను ఇది చేస్తాను అన్నాడు. కొంచెం ఇంత ఛార్జ్ చేశాడు. ఎందుకో ఆ ఛార్జ్ నచ్చలేదు. బేసిక్గా హనీమూన్కి వచ్చిన వాళ్ళు మంచిగానే ఖర్చు పెట్టుకోవడానికే వస్తారు, పట్టించుకోరలేదు కొద్దిగా. అంటే ఇంట్లో వాళ్ళే ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకుంటారు అని పంపిస్తారు కదా, దేన్ని అంత ఇదిగా తీసుకోరు. మరి ఇక్కడ ఎందుకో బేరం కుదరలా. ఆ రూట్ అడిగింది, రూట్ ఎలా పోతే బాగుంటుంది అంత అడిగి, ఇక్కడ ఎక్కాలి, ఇటు నుంచి ఇటు దూకాలి, అటు నుంచి అటు దూకాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి అని చెప్పాడు. నేను దగ్గరుండి తీసుకెళ్తా, వద్దులేండి మాకు ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు తర్వాత చూసుకుందాంలే, మేము సొంతంగా వెళ్తాము, దారిలో ఆ పనులు ఈ పనులు ఉన్నాయని చెప్పి వాడినైతే గెంటేశారు. ఆ తర్వాత ఏమైంది, 23rd అక్కడ షిపారా గెస్ట్ హౌస్ అని ఒకటి ఉంటే అక్కడ ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకెక్కడికో వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ అదృశ్యమైపోయారు. ఆ వంతెన, బ్రిడ్జ్, బోల్డ్ ఉంటాయి కదా ట్రెక్కింగ్ టూరిజం ప్లేస్లు అంటే, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉంటుంది. అటు వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తాయి, ఇటు వెళ్తే వ్యాలీలు వస్తాయి, బోల్డ్ ఉంటాయి అవన్నీ చూసుకోవడానికి. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒక హోటల్లో ఉంటే ఒక క్యాబో లాంటిది ఏదో మాట్లాడుకొని మొత్తం తిరిగి రావాలి, అలసిపోవాలి. వీళ్ళు అక్కడికక్కడ హోటల్స్ తీసుకొని చెక్అవుట్ చేస్తా తిరుగుతున్నారు. ఫస్ట్ ఆ షిల్లింగోడికి ఆల్రెడీ చెప్పారు, వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచే బయలుదేరాలి కాబట్టి 25కి వస్తామని చెప్పారు, అంతే. ఇప్పుడు 23rd అదృశ్యమైపోయారు. నవ్వు కొన్ని రోజుల తర్వాత, ఇంచుమించు 11 రోజులు 12 రోజుల తర్వాత జూన్ 2కి అక్కడ ఒక 150 అడుగుల లోతులో బాడీ దొరికింది. అది కూడా డ్రోను జల్లడబడితే పోలీసులు గుర్తించారు, ఇది పలానా అని. నెక్స్ట్ అక్కడ ఒక బైక్ అనుమానాస్పదంగా ఉంది, అది అలాగే పార్క్ చేసి ఉంటుంది. అది కూడా ఏది పబ్లిక్ పార్కింగ్ ప్లేస్లోనే. దాని ఓనర్ని పిలిచి అడిగారు, ఇదిగోండి పలానా వాళ్ళకి ఇచ్చాను నేను. ఓకే, వీళ్ళు వచ్చారు, మరి అదృశ్యమయ్యారు, అది వీడే అని గుర్తించుకున్నారు. అక్కడ అతని పర్సు, తనకు సంబంధించిన 2-3 వస్తువులు ఉండేసరికి ఆ అబ్బాయి కన్ఫర్మ్. మరి అతనితో పాటు వచ్చిన అమ్మాయి ఏమైంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇది వీళ్ళు ఛేదించుకుంటూ వెళ్తుంటే వీళ్ళకి తర్వాత తెలిసిన విషయాలు బోలెడు. ఈ అమ్మాయి ఇంకా ఆ బస్ ఎక్కి ఈ బస్ ఎక్కి ఎటెటో పోయింది, గౌహతి అటు ఇటు వెళ్ళిపోయింది. ఒక ధాబా దగ్గర ఇంకా ఏం చేయాలో అర్థం కాక, నా పని అయిపోయింది అని డిసైడ్ అయిపోయి తనంతట తానే నేను ఇక్కడ ఉన్నానని పోలీసులకు చెప్పి లొంగిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. యాక్చువల్గా వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలి, కానీ అక్కడ ఒప్పుకోరు. అంటే వాడు ఫ్యామిలీ ఫ్రెండ్, వీళ్ళకి బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ పెళ్లి చేసుకోవాలి, వీడికేమో అంటగట్టేశారు. మరి ఎట్లా, ఏం చేద్దాం, ఇలాగే మన వివాహేతర బంధం కొనసాగించుకుందాం అంటే ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతాం, బాగోదు. వాడికేమో
ఇతనితో ఈవిడ హనీమూన్ చేసుకోవడం ఇష్టం లేదు. ఎంత కాదన్నా వీడితో తిరుగుతున్నాను కాబట్టి ఒక రాత్రైనా నా మీద చెయ్యో కాలో వేస్తాడు. నాకు అది ఇష్టం లేదు. అప్పటికీ అలసిపోయానో అదనో ఇదనో ఒక మంచి రోజు చూసుకొని ఎక్కడైనా చేసుకుందామనో పోస్ట్పోన్ చేస్తా వస్తుంది. ఓ 2 days అలా పోస్ట్పోన్ చేసింది. వాడికి చెప్పింది వీడిని చంపేస్తే నెక్స్ట్ నేను విధవన్ అయిపోతా. నేను విధవన్ అయిపోతే ఎలాగూ నువ్వు ఫ్యామిలీ ఫ్రెండ్వే కాబట్టి నన్ను ఎవడూ పెళ్లి చేసుకోడు ఆ టైంకి. నువ్వు వచ్చి పర్లేదు నేను చేసుకుంటా అని నువ్వు కన్విన్స్ చేయి, నేను కూడా ఒప్పుకుంటా, అలా మన పెళ్ళి అయిపోతుంది అనే ఒక ప్లాన్ వేసుకున్నారు. ఈ పెళ్లి ప్లాన్కి వాడు ఫస్ట్ ఒప్పుకోలే. ఇదేదో నాకు కొంచెం రిస్క్గా అనిపిస్తుంది, నాకు ఏదో తేడా కొడుతుంది అని. లేదు లేదు లేదు, నేను నీకు 20 లక్షలు ఇస్తాను, నువ్వు సెట్ చేయి. వీడిద్దరు మనుషుల్ని కూడా సెట్ చేసుకొని వచ్చాడు. వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ కిలోమీటర్ దూరంలో వీడు కూడా బస్సు చేసుకుంటూ వచ్చాడు. ఇదంతా పోలీసులు చెప్పిన స్టోరీయే, ఎంతవరకు నిజం కాదనేది మనకు కూడా తెలీదు. తర్వాత ఎక్కడైతే ఆ లోయలో ఒక దగ్గర తీసుకెళ్లారో అక్కడ వీడు కత్తితో ఇక్కడ దాడి చేశాడు. ఎవడు ప్రేమించినవాడా? ప్రేమించినవాడు అండ్ కూడా వచ్చిన ఇంకో ఫ్రెండ్, ఇంకొకడేమో దూరంగా బైక్ మీద అట్లా చూస్తున్నాడు ఏం జరుగుతుంది. ప్రేమించిన వాడు ఏంటి నాకు అర్థం కాదు. మామూలుగా చూసాను నేను ఫోటోల్లో కూడా, అసలు సంబంధం లేనట్టున్నాడు. అసలు ఆడు మర్డర్ చేసేవాడేనా? ఎలా ఉన్నాడంటే అసలు ఆడు ఎంత చక్కగా ఉన్నాడో అమ్మగుడు. నిజంగా ఆయన క్రైమ్లు చేసే వాళ్ళందరూ ఇలాగే ఉంటారు బేసిక్గా చెప్పాలి. అసలు లవ్ అది కాదు, లవ్ చేసే వాళ్ళు ఎలాగ ఉంటారని చెప్పండి. ఏమో తెలియదు. క్రైమ్లు చేసే వాళ్ళ ఫేస్ వీళ్ళని చూసి అసలు వీడు నిజంగా చేశాడా అనిపిస్తుంది. బట్ చాలా దారుణంగా క్రూరంగా చేస్తున్నారు. మళ్ళీ ఇంకోటి తెలుసా, ఈ అమ్మాయి తప్పించుకొని తిరుగుతూ ఉంది. అంటే కిడ్నాప్ అయిపోయాను, అదృష్టం అయ్యాను, నాకు ఏమైందో తెలియదు, నేను మా ఆయన కలిసి అక్కడికి వెళ్తే సడన్గా ఒక దుండగుడు దాడి చేశారు, నన్ను కూడా కిడ్నాప్ చేశారు, కళ్ళకు గంతలు గట్టి ఎక్కడికో పట్టుకెళ్ళారు, లాస్ట్ నేను ఇక్కడ తేలాను అని చెప్పి ఒక స్టోరీ క్రియేట్ చేసింది. ఈలోపు ఇతని శవము June 4వ తారీఖు 2 రోజులకి అక్కడికి వెళ్ళింది. అంత్యక్రియలు జరిగాయి. ఎవడైతే చంపాడో వాడు కూడా ఆ వీడియోలో ఉంటాడు. అంతిమ సంస్కారాలు చేసే అని ఏడుస్తాయి, అయ్యో అంకుల్ ఎంత ఘోరం జరిగిపోయింది అని. వాడే ఇక్కడ చేసింది కూడా. అండ్ ఈ అమ్మాయి ఇంకా తిరిగింది చాలే అని చెప్పేసి ఫోన్లు ధ్వంసం చేసింది. ఆల్మోస్ట్ వీళ్ళ తిరుగుడులన్నీ కూడా దాచింది ఆ పిల్ల. అండ్ మరి వీడికి 20 లక్షలు ఎలా ఇవ్వాలి? ఈ అబ్బాయి వచ్చేటప్పుడు అవన్నీ అన్నీ వేసుకోండి రా అని చెప్పింది. ఇంత బ్రాస్లెట్, వాచ్, అంటే పెళ్ళికి పెడతారు కదా పెద్ద పెద్ద చైన్స్, అన్నీ వేసుకురా అని చెప్పింది. ఇంచుమించు ఒక 10 లక్షలు, 10 లక్షలు అంటే చాలా తక్కువే, ఒక కొన్ని లక్షలు విలువైన నగలు అయితే వేసుకొని వచ్చాడు వాడు. అవి కాజేసి వీళ్ళకి ఇద్దాం అనుకుంది. యాక్చువల్గా ఇద్దాం అనుకుంది బేసికల్లీ. మరి తర్వాత ఇచ్చిందో లేదో తెలియదు. మరి అతను చనిపోయిన తర్వాత ఆ మెడలో ఉన్న నగలు ఏం చేసిందో కూడా తెలియదు. ఇక్కడ వరకు అయితే నా పరిస్థితి దొరికింది కానీ అందులో చిల్లర అయితే లేవు. ఎంత కాదనుకున్నా వింతగా ఉంది చూడ్డానికి. ఇప్పుడు వాళ్ళ నాన్న వచ్చాడు, నా కూతురు సోనం అలాంటిది కాదు, అసలు వీళ్ళందరూ మేఘాలయ పోలీసులు కావాలనే ఈ కేసులో నా కూతురుని ఇరికించారు, అసలు అక్కడ నిజంగా ఒక ముఠా వచ్చి మా వాళ్ళని కిడ్నాప్ చేసి ఉంటుంది, నా అల్లుడిని కూడా చంపేసి ఉంటారు. వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఎక్కడ వాళ్ళ ప్రభుత్వానికి టూరిస్టుల మీద మచ్చ వస్తుందేమో అని కావాలనే వీళ్ళకి అంటగట్టేశారు. పైగా ఇప్పుడు దానికి పెహల్గామ్ని కూడా జోడిస్తున్నారు. ఇంకా ఉంటాయి కామన్, ఎక్కడెక్కడికో వెళ్తాయిలే. అంటే అబ్బాయిని చంపేసి ఆడవాళ్ళని పోయి ముడికి చెప్పుకోమంటారు కదా, అలాగే ఇక్కడ కూడా అబ్బాయిని చంపేసి అమ్మాయిని వదిలేస్తారని ఏదో ఒకటి ఉంది. సో అట్లా వీళ్ళ వెర్షన్ ఉంది. అండ్ వాడేమో దొరికినవాడు నిజం ఒప్పుకున్నాడు, అవునండి మేమే చేసాము అని. లేదు వాళ్ళ చేత కావాలనే వీళ్ళు ఒప్పించారు, అసలు వాళ్ళ సంబంధం లేదంటారు. మరి సంబంధం లేకపోతే ఇతనితో ఆవిడకి గతంలో ఒక రిలేషన్ ఉంది, వాడు ఫ్యామిలీ ఫ్రెండ్, ఇట్లా తిరుగుతూ ఉంది. ఆ పిల్లని అయితే ప్రజెంట్ జైలుకి పంపించారు, వీళ్ళని కూడా ముగ్గురిని అరెస్ట్ చేసి పంపించారు. ఇంకొకడు ఎవడో దొరకట్ల వాడు. మొత్తం నలుగురు, ముగ్గురు దొరికారు, ఇంకొకటి దొరకాలి, వాడు దొరకట్ల. ఇట్లా ఉంది వీళ్ళ ప్లానింగ్ అంతా. ఇది ఎలా దొరికింది అండ్ ఆ ప్లాన్ చెప్పండి. ఇంకా గైడ్ దగ్గర ఒకటి చెప్పాలి నీకు. గైడ్ని పిలిచి ఎలా పోవాలో కనుక్కుంది, వాడిని గెంటేసింది. ఎందుకంటే ఫస్ట్ అక్కడ ప్లాన్ జరిగింది, యాక్చువల్లీ అక్కడ సెట్ అవ్వాలా. నీకు అర్థమైందా? గైడ్ వస్తే తెలిసిపోతుంది కదా, అక్కడ సెట్ అవ్వాలా. నెక్స్ట్ డే ట్రై చేసింది, ఇక్కడ పని కుదిరింది, అందుకే గైడ్ వద్దనుకుంది. వాడు అదే చెప్పాడు, నాకు ఫస్ట్ డే పిలిచారు, ఏమేమి అడిగారు, ఎలా పోతే బాగుంటుంది అని అడిగారు. నేనేమో కొత్త టూరిస్టులు కదా, హనీమూన్ కప్పులు ఎంత ఇస్తారో అని మొత్తం చెప్పేశాను. తీరా అంతా విన్న తర్వాత నువ్వు అవసరం లేదు లేపా మేము పోతాం అంటున్నారు. సరే పోయి చావండి నేను వదిలేసా. పోయి చావండి అంటే నిజంగా చచ్చారు బాబు. అదే జరిగింది. అండ్ ఫస్ట్ అసలు ఆ ట్రెక్కింగ్ దగ్గరే ఎక్కడో ప్లాన్ వేసింది. అంటే కొండెక్కిన తర్వాత తోసి పడేద్దామనో లేకపోతే ఇంకేమైనా చేద్దామనో ప్లాన్ వేసింది.
అక్కడ సెట్ అవ్వాల. పాపం కదా అసలు. సో తను యాక్చువల్గా ఇచ్చిన ప్లాన్ ఏంటంటే ట్రెక్కింగ్కి వెళ్ళాము కొత్త హస్బెండ్తో, అనుకోకుండా జారి లోయలో పడి చచ్చాడు. ఇది ప్లాన్ చేసింది. అది కుదరక ఇంకా ఇప్పుడు ఈ హత్య చేయకుండా అది చేస్తే కూడా దొరికేది కాదు తెలుసా. నమ్మేవాళ్ళు నిజంగానే, తోసేసి ఉంటే నమ్మేవాళ్ళే. ఏమో కాల్ స్లిప్ పడ్డాడంటే ఇప్పుడు తోసినా కూడా నీ ప్రింట్స్ ఉంటాయి. కిందికి వచ్చి కూడా నేను పట్టుకొని ఏడుస్తున్నా, నా మొగుడు పట్టుకొని ఏడుచు, అందుకే నా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అంతే. ఇప్పుడు ఈ ముగ్గురు ఇన్వాల్వ్ చేయకపోతే అసలు ఈ కిలాడి దొరికేదే. అంటే ఇంకొకటిలే, మగాడిని ఒక అమ్మాయి ఒకటే తోసేసి చంపేస్తుందంటే అది రేరెస్ట్ థింగ్. ఎవరు నమ్మనుకున్నా. ఒకవేళ జరగాలన్నా కూడా మిస్ అయిందంటే ఏం తోసేస్తాడు కదా ఎత్తి, అదొక భయం ఉంటుంది కదా. సో అందుకని తోసుంటుంది, కొంచెం ఎందుకు వచ్చి రిస్క్లే అని చెప్పి వాళ్ళతో డీల్ చేసుకుంటాను. అండ్ ఇంత మాట్లాడుకుంటున్నాం కానీ ఇప్పటికీ కూడా తను చేసిందా లేదా అనేది తెలియదు. అంటే ఇంత వైరల్ అవడానికి ఏంటి రీజన్? ఈ న్యూస్ నార్మల్గా మర్డర్స్ అనేవి జరుగుతుంటాయి, ఇలాంటి కుటుంబాలకు సహజంగా అంటే కొంతమంది జరుగుతుంటాయి. బట్ ఇది నేషనల్ వైడ్ ఇష్యూ అవ్వడానికి దానికి ఏంటి, దీని వెనక ఇంత బలంగా? బేసిక్గా ఏదైనా ఇష్యూస్ నేషనల్ వైజ్గా ఎందుకు వైరల్ అవుతాయి అంటే మీరు జనగణమన సినిమా లాంటివి ఎగ్జాంపుల్స్గా తీసుకోవాలి. అంటే బయట ఏదన్నా ఇష్యూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి వాటిని హైలైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బయట ఏది ఉందనుకుంటున్నారు? తెలీదు, అంటే బేసిక్గా చెప్పా జరిగేవి అవి. మరి ఇది ఎందుకు అంత హైలైట్ అయిందో నాకు తెలియదు. అదే ఇప్పుడు అదే నార్మల్గా తెలంగాణలో జరుగుతుంటుంది, ఎక్కడెక్కడ జరుగుతుంటుంది, పల్లెటూరులో అక్కడెక్కడ కూడా సేమ్ ఉంటుంది. భార్యని చంపించింది, భార్య నిన్న మొన్న కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ బోల్డ్ జరిగాయి. బట్ ఇదే ఎందుకు ఇంత? అనంతపూర్లో అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన ఇన్సిడెంట్, మరి అది ఇదే ఎందుకు ఇంత అనేది ఇది మాత్రం మొత్తం అన్ని స్టేట్స్లోనూ అన్ని లాంగ్వేజెస్లోనూ అదే వైరల్ అవుతా ఉండి, నెక్స్ట్ నిన్న ఇంకొకటి చూసా, తెర మీదకి మరో హనీమూన్ మిస్సింగ్ కేసు అని వచ్చింది. మళ్ళీ ఇంకో హనీమూన్ అంట, వాళ్ళు అలాగే వెళ్ళారంట, వాళ్ళు మిస్ అయిపోయారంట, ఏమైందో తెలియదని ఇంకో న్యూస్ ఆర్టికల్ వచ్చింది. ఇట్లా లేదా ఒక నిజంగా ఏమన్నా ముఠా ఉండి హనీమూన్ కపుల్స్ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గిబ్బులు ఏమైనా దోచుకుంటారు. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంగరాలు వాచీలు తీరు మెడలోనే ఉంటాయి, వారం రోజులన్నీ ఉంచుకోవాలి కదా, అలా టార్గెట్ ఏమన్నా చేస్తారా? అంటే సీరియల్ కిల్లర్స్ ఇలాంటి ఏదన్నా ఉంటారు, ఒక సైకోగాళ్ళు ఉంటారులే, ఏమో అలాంటి గ్యాంగ్ ఉందేమో అనుకుంటా. అంటే టూరిస్ట్ ప్లేసెస్. మీరు అంటే బందిపోట్ల వర్షను, నేను అంటే సైకో వర్షను. బందిపోటు అని కూడా అట్లా, సైకో అన్నట్లా. ఇదే పనిగా ఇప్పుడు నేను ఉన్నా, ఇది టూరిస్ట్ ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొడైకెనాల్ తీసుకుందాం. ఈ కొడైకెనాల్లో నేను ఉంటున్నా ఓ మూలకి. నా డ్యూటీ ఏంటంటే ఎవడు కొడైకెనాల్కి హనీమూన్కి వస్తున్నాడో వాళ్ళే నా టార్గెట్. ఎందుకు వాళ్ళే నా టార్గెట్ అంటే నా ఆన్సర్, అప్పుడే పెళ్ళై ఫ్రెష్గా ఉంటారు, ఇద్దరి దగ్గర ముబ్బడిగా డబ్బులు ఉంటాయి, వీళ్ళు ఫోన్ చేసినా డబ్బులు వేస్తారు, అంతే కదా, వాళ్ళు పంపిందే అందుకు కదా. సో లేత నగలు ఉంటాయి, లేత నగలు అంటే కొత్తవి, అట్లా అవన్నీ పర్సుల్లోనూ ఇంత ఎప్పటి నుంచో జరుగుతోంది కదా. మామూలుగా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళని బెదిరించాలనుకుంటే బెదిరిస్తారు, మహేది కత్తి చూపెట్టి బెదిరించి మొత్తం బయటకు అంటారు, ప్రాణాలు తీరు కదా అనేది. అది ప్రాణాలు అయితే అసలు అసలు సమస్య లేదు, బెదిరించేసి ఎవరికైనా చెప్పావా అని చెప్పి వదిలేస్తారు. వాళ్ళు చెప్తారని తెలిసినా కూడా వీళ్ళు జాగ్రత్తగా వీళ్ళు ఉంటారు దొరకకుండా. బట్ ఇది ఇక్కడ కొంచెం అట్టే అనిపిస్తుంది నాకు, ఇది మర్డరే అనుకుందాం, కాకపోతే ఇంత ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు కదా. అసలు నువ్వు డివోర్స్ తీసుకొని వెళ్ళిపో కదా. నేను విధవనైతే నిన్నిచ్చి పెళ్లి చేస్తారు, మన ఇద్దరం హాయిగా ఉండొచ్చు, మరి వాడిని చేసుకోవడం ఎందుకు? పోనీ వాడు బాగున్నాడు, మళ్ళీ ఎవడు చనిపోయిన అబ్బాయి బాగానే ఉన్నాడు. చనిపోయిన అబ్బాయి ఒడ్డు పొడుగు నిజంగా చాలా బాగున్నాడు అతను. నువ్వు ఎవరైతే లవర్ అని చెప్తున్నావో ఆ ఫేస్ నాకు అసలు. నా పేరు శివాలో నలుగురు ఉంటారు సైకోగాళ్ళు, అందులో ఒకటి జుట్టు ఇంత పెట్టుకొని ఉంటాడు, అలా కనపడ్డాడు నాకు. వాట్ ఎవర్, బట్ డైజెస్ట్ అవ్వట్లా ఫేస్ అసలు. అమ్మాయి చాలా బాగుంది అంటే మేకప్ వేస్తే అంటే ఇంత కర్మ. అంటే ఈ సమాజాన్ని ఎలా చూడొచ్చు మనం అసలు? ఇలాంటి సంఘటనలు సమాజంలో అవుతూనే ఉన్నాయి. నువ్వు ఎన్ని సంఘటనలు చూసినా, దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎన్ని నీతులు చెప్పినా జరిగేవి మాత్రం ఎక్కడ ఆగట్లా, అవుతానే ఉన్నాయి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.